రోజా అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని ఖచ్చితమైన వార్తలు వెల్లడిస్తున్నారు అందరూ. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫైల్ ఉంది. హీ హాజ్ లుక్డ్ ఇట్ అప్ అండ్ రేపు రోజాని కస్టడీలోకి తీసుకుని ఆడుదాం ఆంధ్ర విషయం పైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. అయ్యో ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఎవరనుకుంటున్నారు? రోజా సెల్వమణి. అది నేనే, అది నేనే. అసలు ఈ పేరింటేనే ప్రతి ఒక్కరు వచ్చి ఆపేయండి. వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో. ఆమెకి ఒక కంట్రోల్ ఉండదు. వాట్ ఎవర్ షీ సేస్ అది ఖచ్చితంగా పచ్చి బూత్ ఉంటుంది ఒక మాట్లాడే దాంట్లో. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? విడిగా నోటితో విరోచనాలు చేసుకున్నంత ఈజీగా అటలు టీవీలో వినగానే మురుక్కాల వాసన ఇంట్లోకి వచ్చేది. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దాం. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయింది. రేపు శుక్రవారం రోజా అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని ఖచ్చితమైన వార్తలు వెల్లడిస్తున్నారు అందరూ. క్లైమాక్స్ వచ్చేసేది. నన్ను కాపాడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫైల్ ఉంది. హీ హాజ్ లుక్డ్ ఇట్ అప్ అండ్ రేపు రోజాని కస్టడీలోకి తీసుకుని ఆడుదాం ఆంధ్ర విషయం పైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది. మండుతున్నట్టుంది. వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. ఆ టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళా బయటికి రావద్దు. రే దీక్షిత్లో వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబట్టి లేక ఊరుతున్నమైందే. ఈ పర్టికులర్ ఆడుదాం రా ఇష్యూ పైన సెపరేట్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, రోజా సెల్వమణి వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుంటున్నారు. కానీ మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. ఓటాకి ఓటేసినాళ్ళు. ఆఖరికి ఇప్పుడు పక్కన ఉన్న మహిళలు కూడా చాలా మంది లోపల అమ్మయ్య ఏదో ఒక రకంగా రాష్ట్రంలో ఈ లేడీని అయితే ఫస్ట్ తీసుకెళ్తున్నారు కస్టడీలో, కానీ రిలీఫ్ వచ్చింది. కానీ మీరందరూ కూడా రేపు రోజాని కస్టడీలోకి తీసుకుంటున్న సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కేసులు పెడతామని చెప్పి వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. విపరీతంగా బాడీ షేమింగ్ లో ఎక్స్పర్ట్ మేడం. అచ్చాం అని చెప్పి పొట్ట చూపించి విచ్చలవిడిగా రెచ్చగొట్టి నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. లోకేష్ ని పప్పు, పవన్ కళ్యాణ్ ని పుచ్చుకుని చిటికనేల మీద ఎంట్రుక పేకలేవు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మీకు తెలియదే ఉంది. మీరు గాడిదలాగా నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కసారన్నా గెలువు, అప్పుడు నువ్వు మాట్లాడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. 125 కోట్లు ఆడదాం ఆంధ్రాకి ఎలకేట్ చేసుకోగా 100 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో 40 కోట్లకు వరకే బిల్లులు సబ్మిట్ చేసి మిగతా 60 కోట్లకి బిల్లులు ఆడేసింది. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూర్యుకి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. పాలిటిక్స్ మాట్లాడాలంటే స్పీక్ టు లోకేష్, స్పీక్ టు చంద్రబాబు నాయుడు, స్పీక్ టు పవన్ కళ్యాణ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు సొల్లు కబుర్లు చెప్తా కూర్చుంటావు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. సగటు వాడదానివా? మంత్రివి, ఒకప్పుడు రెప్యూటెడ్ హీరోయిన్వి. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. రోజా అరెస్ట్ పట్ల లోపలున్న మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.